ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన మారమ్మ గుడి చైర్మన్ మరియు వైకాపా బూత్ కన్వీనర్ ఆటో జగ మరియు డైరెక్టర్ భాస్కర్లు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీరామనవమి వేడుకలను పలమనేరు పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని సరస్వతి కేఫ్ ఎదురుగా బలిజ సేవా సంఘం నాయకులు చేపట్టిన వేడుకలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పలమనేరు మున్సిపాలిటీ బజారు వీధినందు గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డప్ప, ఆర్వీఎస్ బోస్ పాల్గొన్నారు. గంగవరం మండలం నల్లగుట్లపల్లి చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పెద్ద పంచారి మండలం కొలత్తూరు పంచాయతీ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. అమర్నాథ్ రెడ్డి నాయకత్వ లక్షణాలతో పాటు పలమనేరు అభివృద్ధి ఆయనతోనే సాధ్యమనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఎన్నికలలో అమర్నాథ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కంకణబద్దులై పనిచేస్తామని వారు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మేము అమరన్న చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అమరన్న నాయకత్వ లక్షణాలు కానీ నచ్చి ఈరోజు మేము మారంగుడి దీనికి చైర్మన్కి రాజీనామా చేసి 23వ వార్డు బూత్ ఇన్ఛార్జి రాజీనామా చేసి అమరన్న కోసమే పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఈరోజు అమరన్న అయితే కాదు, కొంతమందికి హెచ్చరిస్తాను, ఈ సమస్యగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో అమరన్న మినిస్టర్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన ప్రతి ఒక్కరిని ఎత్తికి మరి వాళ్ళకి సహాయం చేసేదానికి అమరన్న ముందుంటారనే నమ్మకంతో అమరన్న కోసమే ఈసారి పనిచేస్తాము. అమరన్న గెలిపించుకుంటాము. ఈసారి గెలిపించుకుంటే అట్లా ఇట్లా గెలుపు కాదు, పలమనేరు నియోజకవర్గమే కాదు, పక్క ఊర్లో ఉన్న నియోజకవర్గం కూడా మెజార్టీ చూసి భయపడాలా. ఆ మారి గెలిపించుకుంటాము అమరన్నని. నేను ఆ పార్టీలో కానీ ఏ ఒక రూము కానీ ఒక ఫ్లాట్ కానీ ఏది కానీ తీసుకోలేదు, ఏది కానీ నేను లబ్ధి పొందలేదు, ఏది కానీ నేను ఎవరి దగ్గర కూడా నేను ఏది చేయకుండా వైట్ పేపర్ మేము ఆ మరి ఈరోజు జాయిన్ అయినాము. అన్న కోసం 24 గంటలు కానీ అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంటే వచ్చి పనిచేసి మెజార్టీ చూపించి అన్నని గెలిపించుకొని మళ్ళీ మీ ముందరకు వచ్చి మళ్ళీ మాట్లాడతా అనేసి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తొలుత శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం శ్రీరాముల వారి చిత్రపటాన్ని ఘనంగా పూజలు నిర్వహించి వడపప్పు, పానకం పంపిణీ చేపట్టారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా ఆ శ్రీరాముని దీవెనలు మనందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో, 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 జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నైవేద్యం పెట్టండి కొంచెం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చండి సైడ్ కూర్చోండి మాట మాట్లాడినా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు శ్రీరామనవమి రోజు మరి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆయనకు పూజ చేయడం, ఆ విగ్రహానికి పూలమాల చేయడం, అదేవిధంగా 7 భగవంతుడు శ్రీరాముల వారికి పూజ చేయడం, అందరూ కూడా పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు నియోజకవర్గం అందరూ కూడా చల్లగా ఉండాలని శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరినీ మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పలమనేరు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతాలతో సంతోషంగా ఉండాలని, అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలని భక్తి శ్రద్ధలతో వేడుకోవడం జరిగిందని ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ తెలిపారు.
ब्रह्मणः शिवरात्रे ईश्वरद्वारा कल्पे वैवस्वतोन्मन्त्रे कलिगे तिरोपादे जम्बोधिके हर्तवर्षे हर्षगणे अस्मिन् वर्तमाने व्यवहारिके कालवाणीनां चतुर्थयां पुष्यमे नक्षत्रं सुवर्णयों शेषायाम् अस्यां सूतवस्यजमानस्यां भवानी नाम्नः शिवानी नाम्नः शरणी नाम्नः साबुदं बसात् रामचंद्र स्वामी हैं। స్థానికుల కథనం మేరకు చంద్రకళ బాలాజీల కుమారుడు అభినయ్ బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి చెరువులో సరదాగా ఈత కొడుతుండగా కింది భాగాన బురదలో కూరుకుపోయాడని ఎంతకీ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని స్నేహితులు గ్రామంలో వెళ్లి పెద్దలకు చెప్పడంతో హుటాహుటిన స్థానిక ప్రజలు చెరువు వద్దకు వెళ్లి వెతకగా బురదలో కూరుకుపోయిన అభినయ్ మృతదేహం లభ్యమైంది. 7 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా నాయనా అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు ఆయన్ని మర్యాదపూర్వకంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పంజాని మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నకే నువ్వు గురువు. విష్ణు చాముండే చండికాయ శ్రీ రంగమ్మ దేవి దేవతాభ్యో పుష్ప పూజా అష్టాదర కుంకుమార్జిత పూజా సమర్పయామి. वाद्य पूजा कर्म करिष्ये अखिलांडकोटे ब्रह्मांड नायके गंगा देवताभ्यो नमो नमः. अतः प्राण प्रतिष्ठापन कर्मांग कल्याणी रागम अवधारया. अण्णा कल्याणी राग अखिलांडकोटे ब्रह्मांड नायके गंगा देवताभ्यो नमो नमः. अतः मोहन रागम अवधारया. अखिलांडकोटे ब्रह्मांड नायके गंगम्मा देवताभ्यो नमो नमः. ताल पूजां करिष्ये आदित्यतालम् अवधारय. ओम अखिलांडकोटे ब्रह्मांड नायके गंगम्मा देवताभ्यो नमो नमः. ब्रह्मतालम् अवधारय.
దండం